మీ అందరిని దీవించును గాక. సో గాడ్ విల్ ఎరేజ్ అవర్ పాస్ట్. దేవుడు మన గతాన్ని తుడిచివేస్తాడు. గుర్తుపెట్టుకోండి. మనం గూడా మన గతాన్ని తుడిచివేసుకోవాలి. మన గతాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవద్దండి. సో చాలా మంది గూడా 20 సంవత్సరాల క్రితము, 30 సంవత్సరాల క్రితము వాళ్ళ భర్త ఏదో అన్నాడని, భార్య ఏదో అన్నారని, లేకపోతే అత్తగారు ఏదో అన్నారని, వేరే వాళ్ళు ఎవరో ఏమో అన్నారని, వాళ్ళ గురించి తిట్టుకొని, శపించి 20, 30 సంవత్సరాలు అలాగే ఉంటారు. లేకపోతే 20, 30 సంవత్సరాల క్రితం జరిగిన నష్టం కావచ్చు, 20, 30 సంవత్సరాల క్రితం జరిగిన బాధ కావచ్చు, జరిగిన ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, దాన్ని గూడా గుర్తుపెట్టుకొని చాలా మంది గూడా గతాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తుని చూడరండి. సో మన దేవుడు గతాన్ని తుడిచివేసే దేవుడండి. నువ్వు గతంలో ఎంత ఘోర పాపం చేసినా, ఎన్ని అష్టకష్టాలు అనుభవించినా, నువ్వు దేవుడిని అడిగితే ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని, నూతన జీవనాన్ని ఇస్తాడండి. ఒకటండి, మనందరం గూడా గతాన్ని ఎలా చూడాలంటే, నిన్న 2 రోజుల క్రితము వండిన ఆహారాన్ని తింటామా అండి? తినము కదా! అలాగే ఈరోజు కూడా మనం అలాగే బిహేవ్ చేయాలి. 2 రోజుల క్రితం విషయాలు, 20 సంవత్సరాల క్రితం విషయాలు, 10 సంవత్సరాల క్రితం విషయాలన్నీ తుడిచివేసేయాలి. దానివల్ల నీకు నష్టమే కానీ లాభం లేదండి. గతాన్ని గుర్తుపెట్టుకొని, గతంలో జరిగిన చెడు కావచ్చు, గతంలో జరిగిన మోసం కావచ్చు, గతంలో జరిగిన ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, మాట కావచ్చు, అవమానం కావచ్చు, నింద కావచ్చు, దాన్ని గుర్తుపెట్టుకొని స్మరించుకొని భవిష్యత్తు మీద ఫోకస్ చేయరు చాలా మంది కూడా. సో అందుకే గతంలో జీవించడం ఒక శాపం అండి. గతంలో జీవించొద్దు ఎప్పుడు కూడా. సో నిన్న నీకు ఒక 100 కోట్ల నష్టం వచ్చింది, అయిపోయింది. నిన్నటికి అయిపోయింది. నిన్నొకరు తిట్టారు, అయిపోయింది. నిన్ననే అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటారు. సో నిన్న నీకు ఒక బాధ వచ్చింది, అయిపోయింది. నిన్ననే ఒకరు నిన్ను అవమానపరిచారు, అయిపోయింది. నిన్ననే. సో సూర్యుడు అస్తమించే లోపు దాన్ని వదిలేసేయాలి. సో చాలా మంది దాన్ని రెండో రోజుకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాడు. మూడో రోజుకి, 4గో రోజుకి, 5వ రోజుకి, 1 ఇయర్‌కి, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినా మర్చిపోకుండా అలాగే ఉంటారు. సో గతంలో జీవించడం ఒక శాపం అండి. ఎప్పుడు కూడా గతంలో జీవించొద్దు. గతంలో జీవించినంత సేపు నీకు భవిష్యత్ అనేది ఉండదు. గతంలో జీవించడంలోనే శాపం ఉంది. సో మనం భవిష్యత్తు ప్రెజెంట్ లో జీవించాలి ఎప్పుడు కూడా. సరే, నిన్నొక నష్టం వచ్చింది, నువ్వు దేవుణ్ణి అడుగు, మళ్ళీ నీకు ఆ నష్టాన్ని లాభంగా మారుస్తాడు. అవమానం వచ్చింది, దేవుణ్ణి అడుగు, అవమానాన్ని రెట్టింపు బహుమానంగా మారుస్తాడు. సో ఆ నష్టాలను, ఆ కష్టాలను దేవుడు మారుస్తాడండి. సో నీ జరిగిన నష్టాన్ని తలుచుకొని బాధపడకు. చేసిన పాపాన్ని తలుచుకొని బాధపడకు. చేసిన ఒకరు నిన్నొక మాట అంటే దాన్ని తలుచుకొని బాధపడద్దు ఎప్పుడు కూడా. ముందుకు చూడు, వెనుకకు చూడకు. సో మనం ఎప్పుడు కూడా ముందడికి చూస్తూ నడుస్తూనే ఉండాలండి. ఇప్పుడు నది ప్రవాహం చూద్దాము. ఒక నది ప్రవాహము ఎలా ఉంటుందండి? ఇట్లా ముందడికి కొట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటుంది. నది ప్రవాహం ఎప్పుడు కూడా వెనుకకు రాదు. సో నది ప్రవాహం లాగా మనం ఎప్పుడు కూడా ముందడికి వెళ్తూనే ఉండాలి. నది ప్రవాహం ఎలా ఉంటుంది? ముందడికి వెళ్తూనే ఉంటుంది. మధ్యలో కొండలు పడ్డా కొండలను తోసేసుకుంటూ వెళ్ళిపోతుంటది. మధ్యలో చెట్లు పడ్డా కూడా నది ప్రవహించే చూడండి ఒకసారి. మీరు వర్షాలు పడ్డప్పుడు ఇట్లా నది పొంగి వెళ్ళిపోతుంటది, పొంగి పారిపోతుంటది కదా. అక్కడ చెట్లు పడ్డా, గుట్టలు పడ్డా, బండలు పడ్డా వాటన్నిటిని తోసేసుకొని ముందడికి వెళ్ళిపోతూనే ఉంటది. సో అలాగే కూడా మన జీవితాన్ని ముందడికి నడిపిస్తూనే ఉండాలి. నిన్న జరిగిందా? అయిపోయింది. నిన్నటిది కథం. మొన్నటి జరిగిందా? అయిపోయింది. మొన్నటిది అయిపోయినట్టే. సో నిన్నటిది మళ్ళా ఈ రోజు బాధపడి, ఈ రోజుది రేపు బాధపడి, రేపటిది ఎల్లుండి బాధపడి, ఇలా ప్రతిరోజు బాధపడి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలలో నువ్వు అదే బాధలో జీవిస్తున్నావు, అదే కష్టంలో జీవిస్తున్నావు, అదే ఇరుకులో ఇబ్బందిలో జీవిస్తున్నావు. సో కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ముందుకి చూడు, వెనుకకు చూడకు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, ఎన్ని పాపాలు చేసినా, నువ్వు ముందరికి నడుస్తూనే ఉండు. నీకు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని నిందలున్నా ముందరికి వెళ్తూనే ఉండు. కానీ గతాన్ని పెట్టుకోవద్దండి. గతాన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవద్దు. సో మీ గతాన్ని ఎప్పుడు కూడా గుర్తించుకోవద్దు. కాకపోతే గతంలో కొన్ని లెసన్స్ ఉంటాయి కదా, కొన్ని గుణపాఠాలు నేర్చుకొని మనము దాన్ని భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి. అవును, ఇప్పుడు గతంలో ఒక మంట మీద చేపెట్టాము, కాలింది. సో మళ్ళీ మన మంట మీద చేపెట్టద్దు, కాలుతుందని ఒక స్పృహ వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది. సో కాబట్టి దేవుడు మన గతాన్ని ఎప్పుడు కూడా తుడిచివేస్తాడండి. నిన్న సూర్యుడు పోయాడు, మళ్ళీ ఈరోజు మార్నింగ్ సూర్యుడు వచ్చాడు కదా. సో అలాగే మన జీవితం కూడా సూర్యుడు అస్తమించే లోపు అన్నిటిని మర్చిపోవాలి, సూర్యుడు అస్తమించే లోపు అన్నిటిని వదిలేసేయాలి. సో అందుకే గతంలో జీవించడం ఒక శాపము. గతంలో జీవించడంలోనే శాపం ఉంది. ముందుకు చూడండి, వెనుకకు చూడకండి. మీ గతాన్ని గుర్తుంచుకోవద్దు. దేవుడు నీ గతాన్ని తుడిచివేస్తాడు. సో ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడబోతున్నాడు దేవుడు వాక్యం ద్వారా.
ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. 5 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితము వాళ్ళ జీవితము అక్కడే ఆగిపోతది. సో దేవుడు ఏమంటున్నాడు, నేను ఈ గతాన్ని తుడిచివేస్తా అంటున్నాడు కదా అంటున్నాడు. సో నిన్నొకరు అవమానపరిచారు, వదిలేసేయ్. నిన్నొకరు నింద వేశారు, వదిలేసేయ్. ప్రార్థించి దేవుడికి వదిలేసేయ్. మళ్ళా నువ్వు చేయాలనుకున్న పని నువ్వు చేసేసేయ్. అదే మొన్న జరిగిన అవమానాన్ని, 10 రోజుల క్రితం జరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడి అలా ఎన్ని సంవత్సరాలు బాధపడతావు? సో దేవుడిచ్చిన ప్రతిరోజు మనకి ఇంపార్టెంట్ అండి. మన క్యాలెండర్ లో దేవుడిచ్చిన ప్రతిరోజు మనకి ఇంపార్టెంటే. సో నువ్వు జీవితాంతం బాధపడకుండా ఉంటే, జీవితాంతము నువ్వు బాధతో చింతతో ఉంటే దేవుడు నీకు ఎప్పుడు భవిష్యత్తు ఇస్తాడు? సో మనల్ని మార్చుకోమంటున్నాడు. సో నేనైతే నీ గతాన్ని తుడిచివేశాను. సో నువ్వు కూడా నీ గతాన్ని మర్చిపో. కానీ గతంలో ఉన్న గుణపాఠాలన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి. సో అందుకే వాక్యం ద్వారా చూద్దాము. యోషయ 43 అధ్యాయము 18 వచనము. యోషయ 43 అధ్యాయం 18 వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మునుపటి వాటిని అంటే నిన్న జరిగింది, మొన్న జరిగింది, ఓ సంవత్సరం క్రితం జరిగింది, 5 సంవత్సరాల క్రితం జరిగింది, 10 సంవత్సరాల క్రితం జరిగింది, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల క్రితము వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. సో దేవుడు ఏమంటున్నాడు, పూర్వకాలపు సంగతులు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు గతంలో ఇవి జరిగింది, ఆ జనరేషన్ లో అలా జరిగింది. సో జనరేషన్ మారిన కొద్దీ అన్ని మారుతుంటా ఉంటాయండి. సో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోద్ది. మునుపటిలో నీకు నష్టం ఉండొచ్చు. ఒకటే చెప్తున్నా అండి, నీకు నిన్న ఒక 10 కోట్ల నష్టం వచ్చిందా, నువ్వు అది వదిలేసేసి ఈ రోజు మళ్ళీ నేను ఎలా స్టార్ట్ చేయాలి నా జీవితాన్ని, మళ్ళీ కొత్తగా నేను ఎలా మొదలు పెట్టాలని నువ్వు ఆలోచించు. దేవుడు నీ జీవితంలో కొత్త అద్భుతాలు చేస్తాడు. అంతేకాని నిన్న 1 కోటి రూపాయల నష్టం వచ్చింది, ఈ రోజు కూడా నష్టము, అదే నష్టం గురించి నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు అనుకోండి, అది 10 సంవత్సరాలు బాధపడినా కూడా ఆ నష్టము తీరదు. సో మనం ఏం చేయాలి, వదిలేసేయాలి దాన్ని. నిన్ను అవమానపరిచారు, వాడు నన్ను అవమానపరిచారు, వాళ్ళు నన్ను తిట్టారు. కొంతమంది అయితే మరీ ఘోరం అండి. పెళ్ళప్పుడు జరిగిన సంగతులు, ఆ భర్తను, ఆ భార్యను, పెళ్ళప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, పెళ్ళప్పుడు నువ్వు ఆ మాట అన్నావు అని భార్యను హింసిస్తుంటారు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి ఆ ఒక్క పాయింట్ మీదనే పడి, ఆ ఒక్క లాజిక్ మీదనే పడి వాళ్ళు ఊకే వాళ్ళను భార్యను తిడుతుంటా అంటారు, భర్తను తిడుతుంటా అంటారు, వాళ్ళ అమ్మ వాళ్ళను, వీళ్ళ అమ్మ వాళ్ళను తిడుతుంటా అంటారు. ఒకటే లాజిక్ పాయింట్, ఒకటే మిస్టేక్ ను పట్టుకొని 20-30 సంవత్సరాలు ఆ ఒక్క పాయింట్ మీద సుఖం లేకుండా చేసుకుంటా అంటారు జీవితాలను. సో అది కరెక్టా అండి? అది కరెక్ట్ కాదు. అందుకే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. అయిందేదో అయిపోయింది, వదిలేసేయాలి. ఇక్కడిదక్కడే వదిలేసాలి. ఏ రోజు ఆ రోజే వదిలేసాలి. ఏ క్షణందే ఆ క్షణమే వదిలేసాలి. నెక్స్ట్ నేనేం చేయాలి? ఓకే, నిన్న నాకు నష్టం వచ్చిందా, అయితే నేను మళ్ళీ ఏం లాభాలు రావడానికి ఏం చేయాలి? నిన్న నాకు అవమానం వచ్చిందా, అయితే నేను మళ్ళీ ఏం చేయాలి? అవమానాలు రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలి? సో ఎవరితోటి ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, నేను ఎలా కాపాడుకోవాలి? సో అలా మనము నెక్స్ట్ ఏం చేయాలన్న దాని మీద ఆలోచించాలి. కానీ నిన్న ఇది జరిగింది, 5 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, 10 సంవత్సరాల క్రితం ఇది జరిగిందని తలుచుకొని బాధపడి వాళ్ళతో ఉన్న వాళ్ళను బాధపడి హింసిస్తుంటా అంటారు. చాలా మంది పెళ్ళైనప్పుడు కూడా కొన్ని గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ గొడవను తలుచుకొని 20-30 సంవత్సరాలు భార్యను చిత్రహింసలు పెడుతుంటా అంటారు, లేకపోతే భర్తను చిత్రహింసలు పెడుతుంటా అంటారు. ఆ పెళ్ళప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు పెట్టుకొని, సో అది జరిగింది, మీ వాళ్ళు ఇలా చేశారు, మా వాళ్ళు అలా చేశారు. అరే అయిందేదో అయిపోయింది, 20 సంవత్సరాల క్రితం జరిగింది, ఇంకా ఎందుకు గుర్తు చేసుకోవడం? అందుకే దేవుడు అంటున్నాడు, ఏదైనా మంచిదే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో పూర్వకాలపు సంగతులు, మా తాత ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మా నాయన ఇలా చేశాడు, మా నానమ్మ ఇలా చేసింది, మా అమ్మమ్మ ఇలా చేసింది. సో పూర్వకాలపు వాళ్ళ సంగతులు మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళప్పుడు వాళ్ళకున్న పరిస్థితులు వేరు, మన తల్లిదండ్రులు ఉన్న పరిస్థితులు వేరు, మన తాత ముత్తాతలు ఉన్న పరిస్థితులు వేరు, మనమున్న పరిస్థితులు వేరు. సో అందుకే ప్లాన్ చేసుకోవాలి. యూ షుడ్ ఏది ఆలోచించాలి, ఎంతవరకు ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి. సో అందుకే దేవుడు ఈరోజు అందరి గురించి మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. సో పాత వాటిని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఆశీర్వాదమే లేదు, అదొక శాపము. సో నిన్న 2 రోజుల క్రితం వండిన ఆహారాన్ని తినము మనము, 3 రోజుల క్రితం వండిన ఆహారాన్ని తినము, 4 రోజుల క్రితము 10 సంవత్సరాల క్రితం వండిన ఆహారాన్ని కానీ, పిండి వంటలు కానీ మనం తినము. సో ఏ రోజు ఆ రోజు, ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ గా వండుకొని ఎలాగైతే తింటామో, అలాగే మన ఆలోచనలు కూడా ఏ పూటకు ఆ పూట మంచి నూతనంగా ఉండాలి. సో ఒకటే గుర్తుపెట్టుకోండి,
నువ్వు 2 రోజుల క్రితం జరిగిన విషయాలను ఈ రోజు కూడా నువ్వు తలుచుకుంటున్నావా అంటే అది పాచిపోయిన అన్నంతో సమానం లాగా తీసుకోండి. ఈ రోజు ఒక సూచన క్రియ లాగా తీసుకోండి. వద్దు, అయిపోయింది. 2 రోజులైతుంది ఆ నష్టం జరిగి, 2 రోజులైతుంది అవమానం జరిగి, 4 రోజులవుతుంది ఆ నింద వచ్చేసి. వదిలేద్దాము. ఒక్కడిది గొడవైంది, ఒక 1 వీక్ బ్యాక్ ఒకరితో గొడవైంది. ప్రతిరోజు తలుచుకొని తలుచుకొని బాధపడడం వద్దు. అందుకే మునుపటి వాటిని దేవుడు ఏమంటున్నాడు? జ్ఞాపకం చేసుకొనుకోడి. ఒకవేళ మనము కూడా తెలుసో తెలియకో తప్పో పొరపాటో పాపమో దోషమో చేశామనుకోండి, వదిలేసేద్దాము. సో మన పట్ల ఎవరైనా తప్పో పొరపాటో పాపమో చేశారనుకోండి, అది కూడా వదిలేద్దాము. ఎందుకు? జ్ఞాపకం పెట్టుకొని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటిది? దేవుడి వాక్యమే జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లోక సంబంధమైన విచారణ, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన బాధలు, ఈ లోక సంబంధమైన కష్టాలు వీటిని జ్ఞాపకం పెట్టుకొని మనము చేసేది ఏమీ లేదు. చాలా మంది ఇక్కడ లాకింగ్ లో ఉన్నారు. సో దేవుడు ఏం చేస్తున్నాడో చూద్దాము. ఇదిగో 19వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, నీ కోసం ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఓకే, నీకు నష్టం వచ్చిందా? ఆ బిజినెస్ లో నష్టం వచ్చిందా? అవమానం వచ్చిందా? నింద వచ్చిందా? అయినా పర్లేదు, నీ జీవితంలో నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును, ఇప్పుడే అది మొదలవుతుంది. మీరు దానిని ఆలోచింపరా? సో నూతనంగా ఆలోచించమంటున్నారు. నీ జీవితంలో నూతన కార్యాలు ఏమి చేస్తాడో దేవుడు అని ఆలోచించమంటున్నాడు. కానీ గతం గురించి ఆలోచించకు. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారులో నదులు పారజేయుచున్నాను. చూసారండి, మన కష్టాల్లో కూడా దేవుడు మార్గాలను సరళం చేస్తాడు. మన ఇరుకులో కూడా విశాలత కలుగ చేస్తాడు. సో నీకెంత డిజాస్టర్ కానీ, నీ లైఫ్ లో నిన్నటి వరకు ఎంత నష్టం జరిగిందో పర్లేదు, వదిలేసే. నువ్వు ఈ రోజు నుంచి దేవా నాకు నూతన జీవితాన్ని ఇవ్వు, నూతన క్రియలు నా జీవితంలో చేయి, నూతన జీవనాన్ని నాకు ఇవ్వమన్నప్పుడు దేవుడు నూతన క్రియను చేస్తాడు. అందుకే గతాన్ని తలుచుకోకు. నూతనంగా ఏమి చేయాలి, నూతనంగా ఈ రోజు నేను ఎలా ఆశీర్వదించబడాలని ఆలోచించండి. దేవుడు అప్పుడు నీ జీవితాన్ని నూతనంగా మలుస్తాడు. అవర్ ద గాడ్ ఆఫ్ గాడ్ క్రియేట్ ఎవ్రీథింగ్ న్యూ. సమస్తాన్ని నూతనంగా చేసే దేవుడు మన దేవుడు. భూమి ఆకాశాన్ని కూడా నూతనంగా చేసే దేవుడు మన దేవుడు. అలాగే మన జీవితాన్ని, మన జీవనాన్ని కూడా నూతనంగా చేస్తాడండి. సో అందుకే పాతయాన్ని జ్ఞాపకం చేసుకొని, పాతయాన్ని తలుచుకొని బాధపడి 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 రంది పెట్టుకొని కృంగిపోయి, కృషించిపోయి, నలిగిపోయి, విసిగిపోయి ఎందుకు ఈ జీవితము అని దాకా తీసుకొస్తాడు. దేవుడు ఏమన్నా అంటున్నాడా గతాన్ని గుర్తు పెట్టుకోమని? వద్దు. నిన్న చాలా మంది కూడా కొన్ని కోట్ల నష్టం ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి మళ్ళీ రెండింతల ఆశీర్వాదం పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కోల్పోయిన వాటిని తలుచుకోవద్దు ఎప్పుడైనా కూడా. గతంలో నువ్వు ఎన్నో కోల్పోయి ఉండొచ్చు, దానిని తలుచుకోవద్దు. గతంలో నీకు ఎన్నో నష్టాలు జరిగి ఉండొచ్చు, దానిని తలుచుకోవద్దు. గతంలో నీకు ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఉండొచ్చు, వాటిని తలుచుకోవద్దు. తలుచుకొని బాధపడి నువ్వు కృంగిపోయి, కృషించిపోయి, నశించిపోయి, డిసప్పాయింట్ అయ్యి, డిమోటివేషన్ అయ్యి, డిప్రెషన్ అయ్యి, డిసాటిస్ఫాక్షన్ అయ్యి ఎందుకు ఈ జీవితం అన్న కాడికి వెళ్తాము. సో అయింది, పోతే పోని సరే. ఆ ఒక నష్టమా వచ్చేసింది, ఆ ఉద్యోగమా పోయింది, లేకపోతే ఆ అవమానమా వచ్చింది. సో అయినా పర్లేదు, ఈ రోజు నువ్వు కొత్తగా ఆలోచించు, దేవుడిని ప్రార్థించుకో నూతన క్రియ చేయమని. దేవుడు ఎప్పుడు కూడా నూతన క్రియలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అది ఎప్పుడు సిద్ధంగా ఉంటాడంటే, మనం ఇంకా గతంలోనే జీవిస్తే దేవుడు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఇవ్వలేడండి. మనం ఎప్పుడైతే గతాన్ని మర్చిపోయి మనము మంచి భవిష్యత్తు కోసం ఆలోచిస్తామో దేవుడు మనకు కూడా మంచి భవిష్యత్తుని ఇస్తాడు. సో చాలా మంది కూడా గతంలో ఫెయిల్యూర్స్ ఆలోచిస్తారు, గతంలో జరిగిన బాధలను గురించి ఆలోచిస్తారు, గతంలో జరిగిన సమస్త నష్టాల గురించి, సమస్త కష్టాల గురించి ఆలోచిస్తారు. అలాగే వాళ్ళ జీవితము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే ఆగిపోతుంటది. వదిలేసేయండి. నిన్నటిదే, మొన్నటిదే, గత సంవత్సరందే, గత 5 సంవత్సరాల క్రితం జరిగింది, 5 సంవత్సరాల క్రితం జరిగిందే. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును. సో దేవుడు మనందరికీ ఈరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. మీ అందరి జీవితాలలో, మనందరి జీవితాలలో దేవుడు ఒక నూతన క్రియ చేయుచున్నాడట. అది ఇప్పుడే మొలుచును అంటే ఇప్పుడే అది విత్తనం పడుతుంది. ఆ నూతన క్రియకు మీరు దానిని ఆలోచింపరా? దానిని ఆలోచించండి. దేవుడు ఈరోజు నా జీవితంలో ఏ అద్భుతం చేస్తాడో, ఏ కార్యం చేస్తాడో అని దానిని ఆలోచించండి. ఒకవేళ జాబ్ కోల్పోయారా, దాన్ని కొత్త జాబ్ ఎలా పొందుకోవాలని ఆలోచించండి. లేకపోతే మీరు బిజినెస్ లో నష్టపోయారా, కొత్త బిజినెస్ ఎలా చేయాలని ఆలోచించండి. లేకపోతే మీకు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉందా, ఇంకా కొత్త ఉద్యోగం ఎలా తెచ్చుకోవాలని ఆలోచించండి. లేకపోతే నువ్వు ఒక ఆస్తి పోగొట్టుకున్నావు, ల్యాండ్ పోగొట్టుకున్నావు, లేకపోతే ధనము పోగొట్టుకున్నావు,
ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ కొత్తగా నేను ఎలా సంపాదించాలి? కొత్తగా ఎలా నేను మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని ఎలా కొని తెచ్చుకోవాలి? ఎలా తెచ్చుకోవాలి? ఎలా సంపాదించుకోవాలి? అలా ఆలోచించండి. అంతేకాని గతంలో ఒక 100 గజాల జాగా ఉండే అది ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు, అప్పుడు అమ్ముకున్నా అది తలుచుకుంటారు 20, 30 సంవత్సరాలు. చచ్చిపోయే వరకు ఆ యావతోటే చచ్చిపోతారు. చాలా మంది కూడా చనిపోతారు. ఆ యావతోటే బ్రతుకుతారు. సో, గతంలో నాకు ఒక పెద్ద ఇల్లు ఉండే, ఇప్పుడు నాకు ఆ ఇల్లు లేదు అని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు తలుచుకొని బాధపడుతుంటాంటారు. నువ్వు అలాగే బాధపడుతూ ఉండు. జీవితం అలాగే గడిచిపోతది. జీవితాంతంలో 20, 30 సంవత్సరాల క్రితము వెనుకకు తిరిగి చూసుకుంటే, నా జీవితంలో ఏముందని అనుకుంటే బాధనే ఉంది. ఆ పోయిన ఇల్లే, ఆ పోయిన ల్యాండే, అవమానమే ఉంది. అది నువ్వు తలుచుకుంటున్నావు. వదిలేసేయాలి. సో, దేవుడిని అడిగినప్పుడు, దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉన్నప్పుడు నూతన క్రియ చేస్తాడు. సో, అందుకే వదిలేసేయండి. జరిగిన నష్టాన్ని వదిలేసేయండి. జరిగిన కష్టాన్ని వదిలేసేయండి. జరిగిన అవమానాన్ని వదిలేసేయండి. జరిగిన నిందను వదిలేసేయండి. పోగొట్టుకున్న ధనాన్ని, పోగొట్టుకున్న ఇల్లుని, పోగొట్టుకున్న ల్యాండ్‌ని, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని, పోగొట్టుకున్న సమస్తాన్ని కూడా నువ్వు వదిలేసి, దేవా నాకు ఈ రోజు నుంచి నూతన జీవితం ఇవ్వు. నూతన క్రియలు నా జీవితంలో చెయ్యనప్పుడు దేవుడు దానిని చేస్తా అంటున్నాడు. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. అంటే ఎడారి మార్గంలో, అరణ్య మార్గంలో కూడా దేవుడు త్రోవను కలుగచేస్తాడు. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. సో, ఎడారిలో ఒక్క చుక్క నీరు కూడా దొరకదు. కానీ అలాంటి ఎడారిలో కూడా దేవుడు నదులను పారజేస్తున్నాడు. అంటే మన జీవితం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఇక సమస్యలన్నిటికీ ఇక పరిష్కారం లేదు. ఇదే నా తుది అంటావా? దేవుడు నూతన ద్వారాలను ఓపెన్ చేస్తాడు. ఇక నా పరిస్థితి అంతా అరణ్యంలో కటిక చీకట్లో ఉందని అనుకుంటున్నావా? దేవుడు అక్కడే వెలుగుని తీస్తాడు. చీకట్లో వెలుగుని ప్రకాశించే దేవుడు, ఎడారిలో నదులను పారజేసే దేవుడు, అరణ్యంలో త్రోవ కలగజేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆశతో కలిగి ఉండండి. ఆశతో దేవుణ్ణి వెతకండి. దేవుణ్ణి నూతన క్రియ చేయమని అడగండి. సో, ఈరోజు ఎంతమంది అయితే మీరు వాక్యం వింటున్నారో గుర్తుపెట్టుకోండి. గతాన్ని తుడిచివేయండి. గతాన్ని మర్చిపోండి. మిమ్మల్ని ఎవరినన్నా తిట్టినా, మిమ్మల్ని ఎవరన్నా నిందించిన, ఈవెన్ నాతో సహా అవమానించిన 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనసులో పెట్టుకొని ఒక 20 సంవత్సరాల తర్వాత మన వెనుక తిరిగి చూసుకుంటే మన జీవితం అంతా కూడా బాధనే ఉంటుంది. ఆ చింతనే, విచారణే ఉంటుంది. సో, దేవుడు నీకు ఎప్పుడు నూతన భవిష్యత్తు ఇస్తాడంటే, నువ్వు నూతన భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడే నూతన భవిష్యత్తు ఇస్తాడు. అందుకే మళ్ళీ చదువుతున్నాను. యోషేయ గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొన కుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. ఎడారిలో నదులను పారజేయుచున్నాను. సో, గతాన్ని మర్చిపోండి. ఏదైనా కూడా, ఎంతైనా నష్టం జరిగినా కూడా వదిలేయండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, ఇలా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని వదిలేసేమని చెప్పండి. చాలా మంది మనకు కూడా చెప్పుకుంటారు. 20 సంవత్సరాల క్రితం మా అత్తగారు ఈ మాట అన్నది, 20 సంవత్సరాల క్రితం నా భర్త ఈ మాట అన్నాడు, 30 సంవత్సరాల క్రితము మా భార్య ఈ మాట అన్నది. సో, అదే మనసులో పెట్టుకొని నేను 30 సంవత్సరాల నుంచి వాళ్ళని హింసిస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి వాళ్ళు నన్ను హింసిస్తున్నారు అని అంటుంటారు. సో, వాళ్ళకు ఇలా మీరు గైడ్ చేయాలి. సో, మునుపటిది జ్ఞాపకం చేసుకోకండి. దేవుడు అవన్నీ మర్చిపోయాడు. వాటన్నిటిని తుడిచేశాడు. సో, మనం కూడా మర్చిపోదామని ఇలా గైడ్ చేయాలి. అంతేకాని మళ్ళా మనం ఒక పుల్ల వేసి, అవునా 20 సంవత్సరాల క్రితం అలా అంటారా, ఇంక 20 సంవత్సరాలు బాధపడు అని మనం వాళ్ళని అలా మోటివేట్ చేయకూడదు. సో, నిన్నటి వరకు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఎంత నష్టం జరిగినా నిన్నటిది నిన్నటిదే. ఎంత కష్టం వచ్చినా నిన్నటిది నిన్నటిదే. ఎంత ఎంత అవమానం వచ్చినా నిన్నటిది నిన్నటిదే. సో, దేవుడిని నువ్వు అడిగితే నిన్నటి అవమానాన్ని ఈరోజు బహుమానంగా మారుస్తాడు. నిన్నటి కష్టాన్ని ఈరోజు సుఖంలాగా మారుస్తాడు. నిన్నటి నష్టాన్ని ఈరోజు లాభంలాగా మారుస్తాడు. కానీ నువ్వు వాటన్నిటిని పక్కబెట్టుకొని అదే కష్టంలో ఉన్నా, అదే నష్టంలో ఉన్నా, అదే అవమానంలో, అదే నిందలో ఉన్నా కూడా, అదే గతంలో ఉన్నా కూడా నువ్వు ఈరోజు మంచి భవిష్యత్తు చూడలేవు. మంచి మంచి జీవితాన్ని చూడలేము. సో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. సో, యోషయ 43వ అధ్యాయము 23వ వచనంలో, నేను నేనే నా చిత్తానుసారంగా, దేవుడు అంటున్నాడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలన్నీ నేను తుడిచివేయుచున్నాను. చూసారా? ఆయన చిత్తానుసారంగా మన గతం అంతా అతిక్రమములను, అంటే మన గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాలను అన్నిటిని కూడా
తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోనను. సో దేవుడు ఏమంటున్నాడు? నీ పాపాలను జ్ఞాపకం చేసుకోను. సో అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ప్రజెంట్ అండి, నాట్ పాస్ట్. మన దేవుడు గతాన్ని గుర్తు చేసుకునే దేవుడు కాదు. గతాన్ని పెట్టి ఇప్పుడు మనుషులు మనం గతంలో ఒక తప్పు చేసాం అనుకోండి, నువ్వు గతంలో ఈ తప్పు చేసావు, నువ్వు గతంలో ఈ తప్పు చేసావు, నువ్వు గతంలో ఈ దొంగవు, నువ్వు గతంలో ఈ త్రాగుడు అనే వ్యసనానికి బానిసయ్యావు, నువ్వు గతంలో నీ భార్యను తిట్టావు, నీ భర్తను కొట్టావు. సో ఇలా మనుషులు కూడా మనం గతంలో చేసిన తప్పులన్నిటిని దెప్పి పొడుస్తుంటా అంటారు. అది అపవాది క్రియ. కానీ దేవుడు నిన్నటి వరకు, ఈ క్షణం వరకు, మన ముందు గడే వరకు చేసిన మన తప్పులను, పొరపాట్లన్నిటిని కూడా ఆయన చిత్తానుసారంగా మన అతిక్రమలన్నిటిని కూడా తుడిచివేయుచున్నాడు. సో నేను పాపములను జ్ఞాపకం చేసుకొనను. సో దేవుడు మన పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు. సో మనం చేసిన పాపాలు కావచ్చు, ఇతరులు మన పట్ల చేసిన పాపాలను కావచ్చు, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. అవును, కష్టమే. ఇలా బైబిల్ ప్రకారం గడవడం కష్టమే. నడవడం అంటే కష్టమే. ఎందుకంటే మనం ఒక లైఫ్ కి అలవాటు పోయాము, ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాము. ఎందుకంటే ఈ లోకం ఎలా ప్రవర్తిస్తుందో మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాము. ఈ లోకం ఎలా ఆలోచిస్తుందో మనం కూడా అలాగే ఆలోచిస్తున్నాము. ఈ లోకానుసారంగా నడుస్తున్నాము. కానీ ఇప్పుడు బైబిల్ కి విరుద్ధంగా మన అందరం నడుస్తున్నామని అర్థమవుతుంది కదా. నిన్న దేవుడు ఏం చెప్పాడు? క్షమించే గుణం చాలా గొప్ప గుణం అండి. ఆ క్షమించే గుణం వల్ల చాలా ఆశీర్వాదాలు వస్తాయి. సో నువ్వు గతాన్ని మర్చిపోయి నువ్వు దేవుణ్ణి ఈ రోజు నుంచి మంచి భవిష్యత్తుని ఏమన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప మేలులను, గొప్ప గొప్ప భవిష్యత్తుని, గొప్ప గొప్ప కార్యాలను చేస్తారండి. సో అందుకే దేవుడైతే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలను తుడిచివేచున్నాను. సో మనము ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు, ఎన్ని పాపాలు చేసామో ఈ రోజుతో వాటన్నిటిని తుడిచివేశాడు. సో నువ్వు కూడా తలుచుకోకు. నువ్వు చేసిన తప్పులు కావచ్చు, నీ పట్ల ఇతరులు చేసిన తప్పులను కావచ్చు, తలుచుకోకు, బాధపడకు. సో నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను. సో దేవుడు కూడా మన పాపములను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. సో మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేశాము దేవుడికి విరోధంగా, మనకు విరోధంగా. వాటిని మనం కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. మన పట్ల ఎవరు చేసినా కూడా జ్ఞాపకం చేసుకోవద్దు. సో మనం లేవాలి, ఈరోజు వాక్యం చదువుకోవాలి, ప్రార్థించుకోవాలి. ఈరోజు చేయాలనుకున్న పని ఈరోజు సక్రమంగా చేయాలి, చిత్తశుద్ధితో చేయాలి. ఎలాంటి లోపం లేకుండా మనం చేయాలనుకున్న పని, ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేకపోతే వాక్య పరిచర్య కావచ్చు, లేకపోతే ప్రార్థన జీవితం కావచ్చు, లేకపోతే కుటుంబాన్ని చూసుకోవడం కావచ్చు, ఏదైనా కూడా నువ్వు లోపం లేకుండా నీటిగా, నిజాయితీగా చేసుకో చాలు. సో నిన్న కూడా మనం ఎన్నో తప్పులు చేసాం, నిన్న కూడా ఎన్నో పాపాలు చేసాం. నువ్వు జ్ఞాపకం చేసుకోకు, ఇతరులది జ్ఞాపకం చేసుకోకు, దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు. అర్థమవుతుందా అండి? మనం ఎలా బ్రతకాలి? సో నిన్నటిదే, సో మొన్నటిదే, ఎప్పటిదప్పటిదే, ఎక్కడిదక్కడదే వదిలేసేయండి. సో ఒకరు వచ్చి చెప్పారు నీ దగ్గర, సో నిన్ను ఒకరు తిడుతున్నారు, నిన్ను దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు అంటే వదిలేసేయండి. విమర్శిస్తే విమర్శించుకోనివ్వండి, దూషిస్తే దూషించుకోనివ్వండి. దేవుడికి చెప్తున్నానని వదిలేసేయండి. మీ పని మీరు చేసుకోవాలి. ఎప్పుడైనా మన ఇన్నర్ పీస్ ఎప్పుడు కూడా మనము లాస్ కావద్దండి. మన లోపల అంతరంగంలో ఒక ప్రశాంతత ఉండాలి. ఎప్పుడైనా కూడా ఒకరు మనల్ని విమర్శించిన మనం ఏమైతాము? అలజడి అయిపోతాము, దూషించిన అలజడి అయిపోతాము. సో ఒక మంచి నిమ్మలంగా ఉన్న నీళ్ళలో ఒక రాయేస్తే ఏమవుతుందండి? మొత్తం ఇట్లా అలలుగా అవుతుంది, షేక్ అవుతుంది. సో అలా ఎప్పుడు కూడా మనం షేక్ కావద్దు. మనం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇన్నర్ పీస్ మనం కోల్పోవద్దు. 100 మంది 100 రకాలుగా అనుకున్నా, గుర్తు పెట్టుకోండి, 100 మంది 100 రకాలుగా మన గురించి చెడుగా అనుకున్నా మనం చెడ్డవాళ్ళము కాదు. 1000 మంది 1000 రకాలుగా మన గురించి చెడ్డగా మాట్లాడినా మనం చెడ్డవాళ్ళము కాదు. 10,000 మంది 10,000 రకాలుగా అనుకున్నా మనము చెడ్డవాళ్ళము కాదు, చెడ్డవాళ్ళము కాదు. మనము దేవుడి దృష్టికి ఎప్పుడు కూడా విలువైన వాళ్ళమే. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళది నా గురించి ఇలా మాట్లాడుతున్నారు అంటే అనుకోనివ్వండి, మాట్లాడుకోనివ్వండి. మీరు డిస్టర్బ్ కావద్దు. ఎవ్వరు కూడా ఏ విషయంలో డిస్టర్బ్ కావద్దు. ఎందుకంటే నరాలు లేని నాలిక, మనిషి ఏదైనా మాట్లాడుతుంది, ఎంతైనా మాట్లాడుతుంది. అలా అన్ని మాటలు పట్టించుకొని ఉంటే మనము బాధలో పడతాము, మనము ఎక్కువగా నష్టాలు కొని తెచ్చుకుంటాము. కాబట్టి ఎలా బిహేవ్ చేయాలి, మన జీవితంలో ఎలా నడుచుకోవాలనేది దేవుడు చెప్తున్నాడు. సో మళ్ళీ చెప్తున్నా, గతంలో జీవించడం ఒక శాపము. గతంలో జీవించడంలోనే ఒక శాపం ఉంది. మనం ఎప్పుడు కూడా నదీ ప్రవాహం వల్లే ముందడికి వెళ్తూనే ఉండాలి, కానీ వెనుకకు తిరిగి చూడకూడదు. అది 100 కోట్ల నష్టము రాని, 100 మంది మనల్ని అవమానించని, ఎంత కష్టాలుండని, గతమే అండి. మళ్ళా మనం గతాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో పెట్టలేము, భవిష్యత్తును తీసుకొచ్చి గతానికి మార్చలేము. మన కోసము ఏది ఆగదు, ఎవరు ఆగదు, కాలము ఆగదు, సమయాలు ఆగదు.
కాలంతో పాటు మనం కూడా నడుస్తూనే ఉండాలి. సమయంతో పాటు మనం కూడా నడుస్తూనే ఉండాలి. అండ్ జనరేషన్స్‌తో పాటు మనం కూడా మారుతూనే ఉండాలి. సో, కాబట్టి మనము ఇప్పుడు ఎంతమంది లేరండి మనందరి జీవితాలలో కూడా గతంలో తలుచుకొని బాధపడి. సో, దేవుడంటున్నాడు, "నీ పాపంలను నేను జ్ఞాపకం చేసుకోను. నీ అతిక్రమములను, నీ తప్పులను నా చిత్తానుసారంగా తుడిచివేశాను." ఒక చిన్న పిల్లవాడు పెన్సిల్‌తో డ్రా చేసిన తర్వాత తప్పొచ్చిందని ఎరేజ్ చేస్తాడు కదా! సో, దేవుడు కూడా మన రబ్బర్ తోటి ఎరేజ్ చేసినట్టు మన తప్పులన్నిటిని కూడా ఎరేజ్ చేస్తాడు. అంటే తుడిచివేస్తాడు. సో, ఆయన ఫ్రెష్ ఈరోజు. ఈరోజు నుంచి నువ్వు దేవుడిని నూతన జీవితాన్ని అడుగు. నూతన జీవనాన్ని అడుగు. నూతన కృపనడుగు. దేవుడు కొత్తగా ఇస్తాడు నీకు. సో, రేపు విల్ కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, అందరూ ప్రార్థనలో ఏకీభవించండమ్మా. నాజరుడైన యేసయ్య, చాలా మంచి వాక్యము మాకు బోధించారు నాయన. అయ్యా, నిన్న క్షమించే గుణం గురించి మాట్లాడారు. ఈరోజు అయ్యా, గతంలో జీవించడం ఒక శాపముంది అన్నారు నాయన. అయ్యా ప్రభువా, మేము మాకు తెలిసో తెలియకో ఇప్పటివరకు మా గతంలో జరిగిన అవమానాలు, గతంలో జరిగిన నిందలు, గతంలో జరిగిన కష్టాలు, నష్టాలు గుర్తు చేసుకొని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చిన్నప్పుడు బాల్యపు సంగతులు కూడా, మునుపటి సంగతులు కూడా గుర్తు చేసుకొని మేము తలుచుకొని ఇన్ని సంవత్సరాలు బాధపడి మా యొక్క మంచి భవిష్యత్తుని కోల్పోయామయ్యా. మంచి జీవనాన్ని కోల్పోయామయ్యా. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, దాని గురించి మీరు ఆలోచింపరా అని మీరు వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ గద్దించారు తండ్రి. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాలలో గతాన్ని తుడిచివేశారయ్యా. మేము కూడా మా గతాన్ని తుడిచివేసుకునే శక్తిని, గతాన్ని వదిలేసే శక్తిని మాకు దయచేయండి తండ్రి. గతాన్ని తలుచుకొని బాధపడి కుమిలి కృషించి డిసప్పాయింట్ అయ్యి, డిమోటివేట్ అయ్యి ఆ యొక్క మైండ్ నుంచి, ఆ మైండ్ సెట్ నుంచి విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఇప్పటి నుంచి మేము గతాన్ని వదిలేసే కృపను దయచేయనైనా. గతాన్ని మా మనసులో నుంచి, మా ఆలోచనల నుంచి వదిలేసే కృపను మా అందరికీ కూడా దయచేయమని నాజరుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.